గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ప్రపంచంలోనే అతిపెద్ద నంది విగ్రహం ఇది ఎక్కడ ఉందనుకుంటున్నారా? ఉమ్మడి విజయనగరం జిల్లా, ప్రస్తుతం పార్వతీపురం జిల్లా, పార్వతీపురం మండల పరిధిలో అడ్డాపుశిల గ్రామ పరిధిలో ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ పరిధిలో అయితే ఈ యొక్క విగ్రహం అయితే ఉంది. ప్రస్తుతం మనం ఆ విగ్రహం ఎంత పెద్ద విగ్రహం, దీనికి ఎటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి, అసలు ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం అంటారు. అంత పెద్ద విగ్రహం అసలు అంత పెద్దదిగా మనకు కనిపిస్తుందా? అయితే దాన్ని ఇప్పుడు మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. నంది విగ్రహం వద్దకైతే ప్రస్తుతం అయితే మనం అయితే చేరుకున్నాం. ప్రస్తుతం అయితే చూడొచ్చు, ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం అయితే అడ్డాపుశిల గ్రామ పరిధిలో ఉన్నటువంటి అడ్డాపుశిలకు సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద నంది విగ్రహంగా దీన్ని అయితే అభివర్ణిస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం అయితే చూడొచ్చు, ఈ యొక్క నంది విగ్రహం దగ్గర ఉన్నటువంటి ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. సుమారుగా చూసుకుంటే 400 సంవత్సరాల పూర్వం స్వయంభూగా ఇక్కడ గృహాల్లో వెలిసినటువంటి శివలింగం అయితే ఇక్కడైతే ఒక ప్రత్యేకంగా కనిపిస్తుందంటూ కూడా చెప్పుకొస్తుంది. అదేవిధంగా శివకేశవుల ఆలయాలు కూడా ఈ యొక్క ప్రాంతంలో ప్రత్యేకంగా కనిపిస్తుంటే కూడా చెప్తున్నారు. అది దాంతోపాటు 12 ఉప ఆలయాలను కలిగినటువంటి ప్రాంగణం కూడా మరొకటి చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే జిల్లాలోనే ఎత్తైనటువంటి ధ్వజస్తంభం అనమాట ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో ఒక ప్రత్యేకంగా ఉన్నదంటూ కూడా మరొక వైపు చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా మనమైతే చూడొచ్చు, రాష్ట్రంలోనే శివాలయాల్లో కొండలపైన ఉన్నటువంటి గోపురాల్లో ముఖ్యంగా గిరిశిఖరంలో ఉన్నటువంటి ఏకైక ఆలయంగా కూడా మరొక వైపు అయితే ఈ యొక్క ఆలయాన్ని అభివర్ణిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఒక దేవతలు ఇక్కడ ప్రాంతంలో వెలిసారంటూ కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. దీని కారణం చేతనే ఈ యొక్క ప్రాంగణంలో ఇంతటి పెద్ద నంది విగ్రహాన్ని అయితే నిర్మించిన నేపథ్యం కూడా కనిపించింది. మనం ప్రస్తుతం అయితే చూడొచ్చు, ఈ ఆలయానికి అయితే తండ్రులుగా భక్తులు అయితే వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించిన చూసుకునే టూరిజం పరంగా కూడా అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రాంతంగానే చెప్పవచ్చు. ఎందుకంటే ఒక కొండపైన ఇంతటి మంచి గొప్ప ఆలయం అయితే నిర్మాణం కావడంతో ఈ యొక్క ప్రాంతవాసులంతా కూడా ఈ యొక్క ప్రాంతానికి వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలోనే ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తూ ఉన్నది, ప్రపంచంలోనే అతిపెద్ద నంది విగ్రహంగానైతే ఈ యొక్క ప్రాంతాన్ని అయితే చెప్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ యొక్క నంది విగ్రహాన్ని ఏ విధంగా ఉంటుంది, ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఏ విధంగా అనుకుంటున్నారు, భక్తులు వాళ్ళ యొక్క ఎటువంటి కోరికలు తీరుతున్నాయా లేదని మరిన్ని వివరాలు ఆ భక్తుల మాటల్లోనే అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఎలా అనిపిస్తుంది ఏంటి, మీరు ఈ నంది విగ్రహాన్ని మీరు చూస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది ఏంటి ఇక్కడ? నమస్తే అండి. మేము ఈ పార్వతీపురం, విజయనగరం, వైజాగ్ అలాగే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో పార్వతీపురం మన్యం జిల్లాలో చాలా విశిష్టమైనది. ఇంత పెద్ద నందిని ఎక్కడా కూడా చూడలేదు. నెక్స్ట్ మేము పంచలింగాలు చూడడానికి వచ్చాము. అందులో ఇది ఒక భాగంగా ఇంత పెద్ద అడ్డాప్శిల అనే దీంట్లో చాలా విశిష్టమైనది, పవిత్రమైనది, అనుకున్న కోరికలను తీర్చేది. ఈ నందికి మనం మనస్ఫూర్తిగా మొక్కితే మన యొక్క కోరిన కోరికలు నెరవేరుతాయని మా యొక్క ఆశ, నమ్మకం. థ్యాంక్ యూ. చూశారు కదా, ఎలా అనిపిస్తుంది? చూసాం అన్నీ మేము చూసిన అన్నీ దర్శించుకొని వచ్చా. అన్నిటికంటే ప్రత్యేకమైనది నంది. ఈ నందిని దర్శించడానికి వచ్చాం. మీరు ఎక్కడెక్కడ మన దేశంలో ఎన్నో ప్రాంతాలు మీరు వెళ్ళామన్నారు, ఎక్కడెక్కడికి వెళ్ళారు? ఎక్కడెక్కడ ఇటువంటి నంది విగ్రహం ఎక్కడైనా మీకు దర్శనం ఇచ్చిందా? ఇక్కడే స్పెషల్గా కనిపిస్తుందా? ఇక్కడికి వస్తే ఎలా అనిపిస్తుంది అండి ఇదంతా? పంచరామలింగం వెళ్ళాము, పంచలింగాలు వెళ్ళాము. అన్నిటికంటే ఇక్కడే పెద్ద నందీశ్వరుడిని చూడగలిగాం. ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటే? ఇదొక మాకొక అదృష్టం, మంచి అనుభవం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మనతో పాటు మాట్లాడడానికి ఆలయానికి సంబంధించిన వ్యక్తులు కూడా మనతో పాటు వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా చూడాలి ఏంటి? ఈరోజు చూస్తూ ఉంటే ఈ ప్రపంచంలోనే ఎత్తైనటువంటి విగ్రహంగా అభివర్ణిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తున్నది. ప్రత్యేకించి ఇక్కడ పూజా కార్యక్రమం ఎలా జరుగుతూ ఉంటే ఏంటి, దీనికి సంబంధించిన ఏంటి, ఒకవైపు టూరిజం కూడా ఒకవైపు ఇక్కడ కుంటుపడుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ముందుకు వెళ్ళాలంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ప్రభుత్వాలు ఏ విధంగా సహకారాలు చేయాలి? నమస్కారం, నా పేరు మరడాన తవిటినాయుడు. మాది
పక్క గ్రామమే ఉల్లిభద్ర. నేను 2012లో ఇక్కడికి ఈ ఆలయాన్ని చూడడానికని వచ్చాను. వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కానీ లేదా ఈ గ్రామస్తులు కానీ మీరు వచ్చి దీన్ని ఏమైనా అవకాశం ఉంటే డెవలప్ చేయండి, మేము కూడా మీతో సహకరిస్తామని చెప్పి చెప్పడంతో నేను వచ్చిన తర్వాత ఒక కమిటీగా ఏర్పడి గ్రామస్తులతో అప్పటి నుంచి 2012 నుంచి ఈరోజు వరకు దీన్ని ఆలయాన్ని మాకు అవకాశం ఉన్నంత వరకు భక్తులు ఇచ్చినటువంటి ఆర్థిక సహాయంతో మేము ఆలయాన్ని కానీ ఇక్కడ నంది విగ్రహాన్ని కానీ ధ్యాన శంకరుని కానీ మొత్తం 12 ఆలయాల్ని మేము డెవలప్ చేయడం జరిగింది. గతంలో 6 ఆలయాలు గుహాలయాలు ఉండేవి. వాటితో పాటు స్వామికి కాశీ విశ్వేశ్వర స్వామికి ఉండవలసినటువంటి కాశీలో ఏవైతే ఆలయాలు ఉన్నాయో ఆ ఆలయాలన్నింటినీ కూడా ఇక్కడ ప్రతిష్ట చేసి వాటిని కొన్నిటిని 6 ఆలయాలను పునరుద్ధరిస్తూ కొత్తగా మరొక 6 ఆలయాల్ని మేము కమిటీగా ఏర్పడిన తర్వాత నిర్మించడం జరిగింది. అప్పుడే ఇక్కడ ఇది ఒక రాయి, యాక్చువల్గా అయితే ఒక పెద్ద గుట్ట. ఆ గుట్ట అనేది ఎలా కనిపిస్తుందంటే మనకి నంది కూర్చుంటే ఎలా ఉంటుందో అలా కనిపించింది అనమాట. ఇక్కడ ప్రధాన అర్చకుడికి ఒక స్పెషలైజేషన్ ఉంది. ఎవరైతే ప్రధాన అర్చకుడు అవుతారో వారు ఆజన్మ బ్రహ్మచారి అయి ఉంటేనే ప్రధాన అర్చక పదవి అనేది ఇక్కడ వస్తుంది. గత 7 తరాల నుంచి వాళ్ళ కుటుంబం వీళ్ళు ఒరిస్సా నుంచి వచ్చారు. అప్పట్లో ప్రయాణం చేస్తూ ఉండగా మార్గమధ్యంలో ఆ గర్భీదాస్ బావాజీ అనే అతను ఇక్కడ రాత్రి బస చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ బస చేయడంలో ఆ రాత్రి స్వామి కలలోకి వచ్చి నేను ఇక్కడ స్వయంభూగా వెలిశాను, మీరు నన్ను చూసి దీన్ని డెవలప్ చేయండి అని ఆయనకి చెప్పడంతో ఆయన 7వ తరం, ఇప్పటికి 7వ తరం ఉన్నటువంటి వ్యక్తి అతను గతంలో. కాబట్టి ఒక సుమారుగా 400 సంవత్సరాలు ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి కాశీ విశ్వేశ్వర స్వామి. దీనికి ఇంకో ప్రత్యేకత ఏముందంటే అప్పట్లో ఆయన మనోవేగంతో ఇక్కడ ఒక గృహ ఉండేది. ఆ గృహలో ఒక స్వరంగ మార్గం ఉండేది. ఇప్పుడు ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వర స్వామి గృహలోనే ఆ గృహలోకి వెళ్ళి అది స్వయంభూగా వెలిసినటువంటి స్వామిని అతను గంగా జలాన్ని కాశీకి వెళ్ళి ఆ స్వరంగ మార్గం ద్వారా వెళ్ళి వాయువేగంతో అవనివ్వండి మనోవేగంతో అవనివ్వండి వెళ్ళి తీసుకొచ్చి ఈ అభిషేకాన్ని ప్రతిరోజు చేసేవాడు అన్నది ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర. ఆ చరిత్రను అనుసరించి ఆలయం అప్పటి నుంచి ఇప్పటిదాకా మనకన్నా ముందు యాక్చువల్గా అయితే శిథిలావస్థకి వెళ్ళిపోయింది మొత్తం ఆలయం. సుమారుగా 40 సంవత్సరాల క్రితం దీన్ని ఎండోమెంట్ కింద తీసుకోవడం జరిగింది. వారు సరి అయినటువంటి అవకాశం ఇవ్వక లేకపోతే వారికి ఆర్థిక వనరులు లేక ఆలయాన్ని డెవలప్ చేయలేదు. అటు తర్వాత నేను వచ్చిన తర్వాత కమిటీగా ఏర్పడిన తర్వాత మనం ఆలయాన్ని డెవలప్ చేసాం. నందిని కానీ ధ్యానశంకరుని కానీ నవగ్రహ మండపాలు కానీ ఒక 6 ఆలయాలు కానీ నిర్మించిన తర్వాత దీన్ని టూరిజంగా చేయాలని చెప్పి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రయత్నం చేశాయి. ఇప్పుడు ప్రభుత్వం కూడా మరోసారి ఆ ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇక్కడ రోప్వే లాంటివి పెట్టవచ్చు, లేదా ఇక్కడ పెద్ద పార్కు లాంటిది అరేంజ్ చేయొచ్చు. ఈ ఆలయానికి ఉన్నటువంటి ప్రత్యేకతను అనుసరించి మనకున్నటువంటి చెరువులు కానీ వీటన్నిటిని కొండను కానీ ఉపయోగించుకోగలిగితే మన జిల్లాలో కాదు రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి టూరిజం ప్లేస్ కింద మనకు తయారయ్యే అవకాశం ఉంది. టెంపుల్ టూరిజం అనేది భారతదేశంలో ఎక్కువ అభివృద్ధి చెందే అవకాశం ఉంది. మనకి ప్రతిమా సోర్స్ అనేవి లేక మన దేశంలో టెంపుల్ టూరిజాన్నే మనం టూరిజంగా మనం ఎప్పుడు ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా ఒకసారి టెంపుల్ టూరిజంగా కానీ దీన్ని తీసుకొని ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఒక మంచి ఆలయంగా, ఒక ప్రసిద్ధి చెందినటువంటి ఆలయంగా మనం తయారు చేసే అవకాశం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. ప్రభుత్వానికి, ఎమ్మెల్యేలకి, మంత్రులకి అందరికీ తెలియజేస్తున్నాం. వారు కూడా వారి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి అయితే చెప్తున్నారు. మరి ఇటీవల ఈ గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు కాన్సన్ట్రేట్ చేసి టెంపుల్ టూరిజాన్ని మనం డెవలప్ చేద్దాం అన్నటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా రాబో కాలంలో ఈ 3 సంవత్సరాల్లో తప్పనిసరిగా దీనికి నిధులు తీసుకొచ్చి ఎమ్మెల్యే గారు డెవలప్ చేస్తామంటున్నారు. కాబట్టి దానికోసం మేమైతే వేచి చూస్తున్నాం. భక్తులు చాలా సంతృప్తిగా ఉన్నారు. ఇక్కడికి లక్షల మంది జనం వచ్చి ప్రతిరోజు వచ్చి ఆలయాన్ని సందర్శించడం జరుగుతుంది. ఇటీవల బస్సు ఫ్రీ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన తర్వాత ఇంకా భక్తుల తాలూకా రద్దీ పెరిగింది. మేము వాటందరికీ సరిపడగా వారికి సరిపడా వాటర్ ఫెసిలిటీ కానీ, లేదా వారికి షెల్టర్స్ ఫెసిలిటీ కానీ, వారికి అవసరమైనటువంటి ఏ ఫెసిలిటీ కావాలో ఆ ఫెసిలిటీస్ అన్నింటిని కూడా మనం అయితే కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఇక ముందు కూడా ఆలయం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. భక్తులకు మరింత ఫెసిలిటీస్ కల్పించే అవకాశం ఉందని చెప్పి
తెలియజేసుకుంటున్నాను. అంటే ఎంత పెద్ద విగ్రహాన్ని నిర్మించగల కారణం ఏంటి? ఇంత నంది విగ్రహం చూసుకుంటే ప్రపంచంలోనే ఎత్తైనటువంటి నంది విగ్రహంగా చెప్తున్నారు. ఇంత పెద్ద విగ్రహాన్ని నిర్మించాలనే ఆలోచన ఎలా వచ్చింది? దీనికి ఏ అంశాలు దోహదం చేసి? మొదట్లో ఇక్కడ ఒక దాసు గారని ఒక పూజారి ఉండేవాళ్ళు. ఆయనే మనకి ఉండేవాడు. ఆయనేమో మమ్మల్ని ఇది గొట్టది, ఈ గొట్టను మీరు చూడండి, దీన్ని మీరు నంది విగ్రహం కింద అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు శిల్పులను అడగండి అని చెప్తే, పక్కనే మాకు అప్పటికే మేము దీన్ని ఆలయాన్ని డెవలప్ చేసే పనిలో ఉన్నాము, శిల్పులు కూడా మా పక్కనే ఉంటే వారికి అడిగాం, బాబు ఇది ఏమైనా మనకి నంది విగ్రహంగా తయారు చేసే అవకాశం ఉందా అని అడిగితే తప్పనిసరిగా చేద్దామని చెప్తే, అప్పుడు దానికి మళ్ళీ ఆర్థిక సహకారాన్ని సారిపల్లి శివరావు గారు అని చెప్పి, అతని ప్రాపర్ ఇక్కడే కానీ ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉంటారు, వారేమో నేను ఆర్థిక సహకారం అందిస్తానని చెప్తే, అప్పుడు ఆ శిల్పి ఏమో ప్రయత్నం చేసినందువలన ఒక 2 సంవత్సరాలు పట్టింది దీన్ని. యాక్చువల్గా అయితే మనం ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బంది పడకుండా, అది యాక్చువల్గా నంది కూర్చుంటే ఎలా ఉంటుందో అలా ఉండినటువంటి శిల కాబట్టి, ఆ శిలకేమో మనం కాలు, అది తల, తోక ఇలాంటివన్నీ అరేంజ్ చేసి సిమెంట్తో దాన్ని ఎక్కడ భారతదేశంలో ఇంత హైట్ ఉన్నది, వెడల్పు ఉన్నది కానీ ఎత్తు కానీ లేనటువంటి విగ్రహం కింద తయారు చేయొచ్చు అని ఆ శిల్పి తాలూకా ధైర్యాన్ని మేము ఆసరాగా చేసుకొని దాన్ని తయారు చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఒకటే చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. మనం ఏదైతే చూస్తున్నటువంటి ఇక్కడ ఈ గుట్ట తర్వాత దాని కిందనే ఉన్నటువంటి ఆలయం, ఆ ఆలయం తర్వాత పక్కనే ఉన్నటువంటి ఇంత పెద్ద నంది విగ్రహాన్ని నిర్మితం చేయడానికి గల ప్రధాన కారణంగా ఒకటే మనకైతే చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఏదైతే గతంలో ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి న్యాచురల్గా ఏర్పాటు అయినటువంటి ఒక ఇక్కడ పెద్ద శిల అయితే ఉండేది. ఆ శిలని చూడడానికి ఒక నంది కూర్చుంటే పడుకుంటే ఎలా కనిపిస్తుందో అదే విధంగా న్యాచురల్గా కనిపించేది. ఆ కారణం చేతన దాన్ని ఆ విధంగా ఈరోజు మేము తయారు చేసాము. దీనికి సంబంధించినటువంటి తల, కాళ్ళు, దీనికి సంబంధించినటువంటి అవయవాలను కూడా ఈ విధంగా ఏర్పాటు చేసి ఈ విధంగా నీట్గా దీన్ని ఒక రూపం తీర్చిదిద్దాము. ఈరోజు ఇది ఇంత వెడల్పుది, ఇంత ఎత్తైనది ప్రపంచంలోనే ఎక్కడా లేదు అన్నంతగా అయితే ఈ విధంగా దీన్ని అయితే మేము తయారు చేసామంటూ కూడా ఇక్కడ ఆలయానికి సంబంధించినటువంటి కమిటీ మెంబర్లు కూడా ప్రధానంగా మనతో పాటు చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతానికి మనమైతే చూడవచ్చు ఇంత పెద్ద నంది విగ్రహం అనేది ఎక్కడా లేనటువంటి సందర్భం అయితే కనిపిస్తున్నది. ఇక్కడ భక్తులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ కావచ్చు, అంతా కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా చేసాము. అదేవిధంగా ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఫ్రీ బస్ పెట్టిన తర్వాత మరింత భక్తుల రద్దీ కూడా పెరుగుతుందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా ఆలయాలను కూడా ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి టూరిజం స్పాట్గా టెంపుల్ టూరిజం కనుక పెట్టుంటే మన ఆంధ్రాలోనే మంచి టెంపుల్ టూరిజానికి తోడ్పాటు అయినటువంటి అన్ని రకాలుగా మౌలిక సదుపాయాలు కలిగినటువంటి న్యాచురల్ రిసోర్సెస్ కలిగినటువంటి ప్రాంతం అయితే ఈరోజు అడ్డాప్షిల్ అయితే ఇక్కడైతే కనిపిస్తూ ఉన్నది. ఈ పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఇటువంటి ప్రాంతాలపైన ప్రత్యేక దృష్టిగానే సాధిస్తే మన ఆంధ్రాలోనే టూరిజం పరంగా ప్రత్యేకంగా ఇదైతే నిలుస్తుందంటూ కూడా మనతో పాటు చెప్పుకోసం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి ఇక్కడ ఒక విగ్రహ రూపంలో ఉన్నటువంటి నంది విగ్రహం అయితే కనిపిస్తూ ఉన్నది. ప్రధానంగా అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన కొన్ని కొనలు, చెరువులు లాంటివి అయితే పక్కనైతే ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి కొండలు, గుట్టలు అయితే ఉన్నాయి. అదేవిధంగా గుహలో సంబంధించినటువంటి 6 ప్రకృతి సిద్ధంగా ఏర్పాటైనటువంటి స్వయంభూంగా ఏర్పాటైనటువంటి ఆలయాలు కూడా ఎక్కడైతే ఉన్నాయి. ఇవన్నిటిని కూడా చూసుకుంటే టెంపుల్ టూరిజం అయితే దీన్ని డెవలప్ చేయడానికి బ్రహ్మాండంగా ఉంటుంది. రానున్న రోజుల్లో మరింత భక్తుల తాకిడి కూడా పెరుగుతుంది. రాష్ట్రానికి కూడా మరింత ఆదాయాన్ని కూడా సమకూర్చే విధంగా ఉంటుందంటూ కూడా మరొక చెప్పుకోసిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం ఇది అడ్డాప్షిల వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాడితే రాజు, సార్ టీవీ, అడ్డాప్షిల, పార్వతీపురం మన్యం జిల్లా నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.